విజయ్ దేవరకొండ గారు చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏమన్నారంటే పూర్వకాలంలో అంటే ప్రాచీన కాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కొట్లాడుకున్నట్టుగా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇక్కడ గిరిజన అనే పదం వాడారు కాబట్టి వాళ్ళకి అభ్యంతరకరం అయింది అక్కడ. యాక్చువల్గా అంటే ఆయన అనాగరికంగా అనే పదం వాడుంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదు. అంటే ప్రిమిటివ్ సొసైటీలో అప్పుడు గిరిజనుల లేకపోతే ఇప్పుడు ఇట్లా చదువుకున్న వాళ్ళ లేరు కదా. ప్రిమిటివ్ సొసైటీ అంటేనే ఆదిమ మానవుడి చరిత్ర. అది ఆదిమ మానవులు ఎలా కొట్లాడుకున్నారు, వాళ్ళు ఎలా జీవించారో అందరికీ తెలుసు. అప్పుడు ఇవేవి లేవు కదా, వావి వరుసలు కూడా లేవు అప్పుడు చెప్పాలంటే. సో ఆ ఉద్దేశంతో వారు చేసి ఉండొచ్చు ఆ వ్యాఖ్య. దాన్ని వీళ్ళు ఆపాదించుకోవాల్సిన పని లేదు ఒక రకంగా. కాకపోతే ఏంటంటే ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పారు మనకు తెలిసి, ఎవరు విజయ్ దేవరకొండ. కాబట్టి వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సినంత విషయం కాదు. ఎందుకంటే ఆదిమ మానవులు కొట్లాడుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఆ మధ్యన మీకు ఒక తమిళ సినిమా కూడా వచ్చింది చూడండి, అది ఆదిమ మానవులే కదా. ఈ మధ్యన మీరు ఆ మధ్యకాలంలో తమిళంలో మీకు ఒక 2-3 సినిమాలు వచ్చాయి. అదేవిధంగా ఎన్నో ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి కదా. అంటే మనం తీసుకుంటే ఏదైనా తప్పుగా తీసుకోవచ్చు. ఇక్కడ నేనేం విజయ్ దేవరకొండని సమర్థించట్లేదు. అంటే ఈ వీళ్ళు గిరిజన తెగలు అనే పదం ఆయన వాడకుండా ఒక ప్రాచీన తెగలు అని ఉంటే గొడవ ఉండేది కాదు.